మీరెంతో పట్టుదల గలవారు. ఐ రియల్లీ లైక్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఇక నేను బయలుదేరుతానండి. జస్ట్ మిమ్మల్ని ఒకసారి కలవాలనిపించి ఇలా వచ్చాను. సరేనండి, వెళ్ళొస్తానండి. బాయ్. వస్తానండి. అలాగే. ఏంటైనా అంత ఇబ్బంది పడిపోతున్నారు? ఏవో మరి, ఆయన కంటే ఎక్కువగా నేను ఇబ్బంది పడ్డాను. అసలేం మాట్లాడడానికి వచ్చారోనని ముందు చాలా భయం వేసింది. ఆ తర్వాత కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను చూస్తూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే ఆయన ఎందుకు వచ్చారో నాకు అర్థం కావడం లేదు. అయినా మనకెందుకులే, మనం ఆలోచించాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అయ్యో, వంట సంగతే మర్చిపోయాను. నా శాయశక్తులా ప్రయత్నించాను. కొన్నాళ్ళు ఓపిక పట్టమని చెప్పాను. ఎంత నచ్చ చెప్పినా నా మాట వినలేదు. మిగతా వాళ్ళనైతే ఎలాగో అలా డీల్ చేశాను గాని ఈయన ఎలా ఒప్పించాలో అర్థం కావడం లేదు. మరేం చేద్దామంటారు? అదే నాకు అర్థం కావడం లేదు. కేసు కొంచెం క్రిటికల్గానే ఉంది. ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాక మీతో ఒకసారి చెప్పెళదామని వచ్చాను. మీకు తెలుసు కదా, పరిస్థితి నా చేయి దాటిపోయేలా ఉంటేనే నేను మీకు చెప్తాను. పైగా ఆయన మొత్తం అప్పు ఒకేసారి తీర్చమంటున్నారు. అంత అమౌంట్ కట్టాలంటే కాస్త కష్టమే. లేకపోతే ఆ డబ్బు నేనే మీకు ఇచ్చుండేవాణ్ణి. భలేవాళ్లే లాయర్ గారు, మీరిప్పటికే చాలా చేశారు. అసలు ఆలోచన కూడా రానివద్దు. నేనే ఎలాగోలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ మహానుభావుడు మా ఇంట్లోనే ఉన్నాడు. రేపు రమ్మని చెప్పినా వినడం లేదు. చాలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు. పోనీ ఓ పని చేస్తే? ఏంటది? మన పాత ఫ్యాక్టరీ పక్కనున్న పొలాన్ని అమ్మేస్తే? అదే. అవును, అదొక్కటే లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంది. భలేవాళ్లే. అది చాలా పెద్ద అసెట్. తర్వాత ల్యాండ్ వాల్యూ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పైగా నాన్నగారు మొట్టమొదటిసారిగా మీ పేరు మీద కొన్న పొలం అది. ఆయనకి సెంటిమెంటల్ అటాచ్మెంట్ కూడా ఉంది. నిజమే. అలా అని చెప్పి ఇప్పుడు మనం దాన్ని అమ్మకాన్ని పెట్టకపోతే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? మీరు త్వరపడో నిర్ణయం తీసుకోవద్దు. రేపు ఎటుపోయి ఎటొచ్చినా అదొక్కటైనా మీ పేరు మీద ఉంటుంది. నా మాట వినండి. ఈయన్ని ఎలాగోలా హ్యాండిల్ చేద్దాం. ఎంత ఆలోచించినా నాకింకో ఐడియా తట్టడం లేదు. ఇప్పుడు ఆ పెద్ద మనిషి వచ్చి నానా మాటలు అంటాడు. ఎంత బతుకు బతికి ఆ మాటలు పడే కన్నా ఇలా చేయడమే నయమనిపిస్తుంది. నేను చెప్పిన పని చేసేయండి. మనకిప్పుడు ఇంతకన్నా గత్యంతరం లేదు. ఉంది.
నమస్తే, బాగున్నారా? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను, నేనుండగా మీరు ఇలాంటి ఆలోచనలు చేయొద్దన్నాను కదా. మీ ప్రాబ్లం తెలుసుకునే నేను ఈ డబ్బుని తీసుకొచ్చాను. డబ్బా? అవును. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? ఈ అమౌంట్ చాలదని అనుమానమా? ఆ భయాలేవి మీరు పెట్టుకోనక్కర్లేదు. ఎంత అమౌంటో కూడా తెలుసుకునే డబ్బు తీసుకొచ్చాను. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ. నోనో. మీరు నోనో అంటే నేను ఊరుకోను. పైగా ఇదంతా బేబీయే చెప్పి చేయించింది. అవును, బేబీ చెప్తేనే ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు మీరు కాదన్నారని తెలిస్తే తను చాలా హర్ట్ అవుతుంది. అయినా మనలో మనకి ఈ మొహమాటాలు దేనికి? ఇంతకాలం ఇన్ని కబుర్లు చెప్పి మీకు సమయానికి సాయం చేయలేకపోతే నేను రేపు నలుగురిలో తలెత్తుకుని తిరగలనా? అయినా మీరెంతగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. రేపు మళ్ళీ మీ పరిస్థితి బాగవుతుంది. అప్పుడు మీరే మాలాంటి 10 మందికి మళ్ళీ సాయపడగల పరిస్థితికి వచ్చేస్తారు. అప్పుడు అప్పుని తీర్చేద్దరు. కానీ ఇందులో ఏముంది? ఇదేం నేను ఊరికినే ఇవ్వడం లేదు కదా. కావాలంటే ఇంట్రెస్ట్తో సహా ఇచ్చేయండి. మా బేబీ అందుకేం అభ్యంతరం చెప్పదు. అలా అయితే మీ ఆత్మాభిమానం కూడా దెబ్బతినకుండా ఉంటుంది. కానీ మీరింకేం మాట్లాడకండి. ప్రస్తుతానికి ఈ గండం గట్టెక్కనివ్వండి. ఆ దరిద్రుడి ఇంటి గడప తొక్కి నానా గొడవ చేయకముందే నన్ను ఈ పని చేయనివ్వండి. అతని డబ్బు ఎలాగో అతనికి తిరిగి ఇవ్వక తప్పదు. మళ్ళీ ఆయన గారని మాటలన్నీ పడటం దేనికి? ఇదే అవకాశంగా తీసుకుని అతను పాత కక్షలన్నీ కడుపులో పెట్టుకుని ఏదేదో వాగుతాడు. అవన్నీ విని నేను భరించగలనా? నేను భరించిన ఇదంతా తెలుసుకున్న బేబీ ఎంత ఫీల్ అవుతుందో ఆలోచించండి. మీరంటే తనకి బాగా ఇష్టం. మీ మీద ఈగ వాలినా సహించదు. నా మాట విని ఈసారికి ఇలా కానివ్వండి. ఏమంటారు లాయర్ గారు? అది దీనికి ఇంత ఆలోచించాలా? సే ఎస్. మళ్ళీ ఆలస్యమైతే ఆయన గారు ఇక్కడికి వచ్చినా వస్తాడు. బాలకృష్ణ గారికి అనుభవం అంతగా లేదు. మీరైనా చెప్పండి లాయర్ గారు. ఈ డబ్బు అప్పుగా తీసుకోవడం తప్పేం కాదని నచ్చ చెప్పండి. అయినా మేమేం పరాయి వాళ్ళమా? మీరీ సాయం కాదన్నారని సన్నతికి తెలిస్తే అంతేలే డాడీ. ఆయనకి సాయపడ్డానికి మనవెవరు? మన డబ్బొద్దని, మనం పరాయి వాళ్ళమని ఆయన స్పష్టం చేశారు. అంతే అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. ఇదంతా దేనికి చెప్పండి? నా మాట విని ఓకే అనేసేయండి. సరే, మీ ఇష్టం. వెరీ గుడ్. అలా అన్నారు, బాగుంది. ఇక మీరు ఈ విషయం గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండి. ఇప్పటికే చాలా ఒత్తిడికి లోనయ్యారు. కొంచెంసేపు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. ఈ విషయం గురించి నేను లాయర్ గారు మాట్లాడుకుంటాం. అవును, ఆయన చెప్పేది కరెక్టే. మీరు రాత్రి కూడా సరిగ్గా నిద్రపోలేదు. కనీసం ఇప్పుడైనా వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి. ఇదంతా మేమిద్దరం హ్యాండిల్ చేస్తాం కదా. ఏంటి, మా ఇద్దరి క్యాపబిలిటీస్ పైన మీకు నమ్మకం లేదా? మీకే గొడవ రాకుండా చూసుకుంటాం, సరేనా? అబ్బే, దాని గురించి కాదు. మరింక దేని గురించి? మీరికి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నా మాట వినండి. ఏంటో బాలకృష్ణ గారిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నా బిడ్డలాంటివాడు, సింహంలాగా బతికాడు. ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది. చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆయన ఎదురుగా చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను, కానీ
ఆ తర్వాత చాలా కుమిలిపోతున్నాను. ఇంటి దగ్గర బేబీ నేను ఇదే విషయం పదే పదే తలుచుకుని బాధపడుతున్నాను. ఏం చేస్తాను చెప్పండి. ఏంటో ఒక్కసారిగా ఇలా జరిగిపోయింది. చూస్తుండగానే ఈ పరిస్థితి వచ్చేసింది. మాలాంటి వాళ్ళం ఉండి కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఏం చేయగలం? ఆ మాట అనకండి. మనం ఏమైనా చేయగలం. మీరు కూడా నన్ను పరాయివాడి కింద చూస్తున్నారు. ఒక్క మాట చెప్తున్నాను వినండి. బాలకృష్ణ ఈ కష్టాల్లోంచి, ఈ అప్పుల ఊబిలోంచి బయటపడేదాకా నేను నిద్రపోను. సరేనా? ఎంత మంచి మాట అన్నారండి. మీ గొప్పతనానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఓ మనిషికి డబ్బు అవసరం ఉందని తెలిస్తే అతన్ని అన్ని రకాలుగా అవాయిడ్ చేసే వ్యక్తులున్న సమాజం ఇది. సాయపడకపోగా దెప్పి పొడుస్తారు. అనరాని మాటలని మనసుని ముక్కలు చేస్తారు. కానీ మీరు అబ్బా, నన్ను తర్వాత తీరిగ్గా పొగడొచ్చు. ముందు ఆయన గారి సంగతి చూడాలి. పదండి. ఆ, మీ ఇంటి దగ్గరే ఉన్నాడు కదా? అవును. మరి ఆలస్యం దేనికి? వెళదాం పదండి. మొత్తానికి భలే పనిచేశారు డాడీ. చేయక ఎంత చెడ్డా నీ తండ్రిని. నీకు తగ్గట్టుగా ప్రవర్తించాలి కదా. అసలు ఆ అరవిందరావు బాలకృష్ణ ఫాదర్కి అప్పిచ్చిన విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. నేను చెప్పుండకపోతే ఈ గొడవ చేసేవాడే కాదు. ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్పి అతన్ని బాలకృష్ణ మీదకి ఉసిగొల్పాను. ఆ తర్వాత ఉస్కో అన్న మీరే ఆయన గారిని శాంతపరిచారు. బాలకృష్ణ దృష్టిలో దేవుడిగా మారిపోయారు. అంతే కదా మరి. నేనొక్కడే దేవుణ్ణి కావడం కాదు, ఇదంతా నువ్వే చెప్పి చేయించావన్నట్టుగా అక్కడ బిల్డప్ ఇచ్చాను. దాంతో వాళ్ళ దృష్టిలో నువ్వు కూడా దేవతగా మారిపోయావు. థ్యాంక్ యూ డాడీ. గుడ్ థింగ్ యూ టోల్డ్ మీ. లేకపోతే నేను వాళ్ళ దగ్గర ఇంకేదో చెప్పేదాన్ని. ఆ భయం నీకు అక్కర్లేదు బేబీ. ఎప్పటికప్పుడు నీకేం చెప్పాలో అంతా చెప్తూనే ఉంటాను. ఈ అరవిందరావులాగా ఇంకెంతమంది నిద్రపోతున్నారో ఏమో. వాళ్ళ సంగతి ఆరా తీశారా? ఆహా, మొత్తం లిస్టు నా దగ్గరే ఉంది. కాకపోతే ఓ చిన్న ఇబ్బంది ఉంది. ఏంటది? ఆ దిక్కుమాలిన లాయర్ పీనుగు ప్రతిదానికి అడ్డుపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏముంది, ప్రతి ఒక్కడి దగ్గరికి వెళ్ళి ఏదో నచ్చ చెప్తున్నాడు. కొంతమందికి తానే హామీగా ఉంటానని మాటిస్తున్నాడు. నాకు పెద్ద ఇబ్బందిగా తయారయ్యాడు. ఆయన కలిసిన మనిషిని మళ్ళీ నేను కలిసి ఉసుగొలపాలంటే కష్టమే అవుతోంది. పైగా నా మీద లేనిపోని అనుమానాలు కూడా రావచ్చు. అందుకే ఆచితూచి అడుగేస్తున్నాను. ఈయనెక్కడి నుంచి దాపురించాడో మన ప్రాణాలు తోడేయడానికి. యూ డోంట్ వరీ బేబీ, నేను హ్యాండిల్ చేస్తాను కదా. నాకు కాస్త టైం ఇవ్వు అంతే. ఇంతకీ నువ్వు రేపు ఆ బాలకృష్ణ ఇంట్లో సడన్గా అపీర్ అవుతున్నావా లేదా? ఎందుకు కాను? ఆయా కూడా చెప్పాను అన్ని అరేంజ్మెంట్స్ చేయమని. నేను బయలుదేరి వెళ్ళి నువ్వు 1 గంటకి నువ్వు అక్కడికి వచ్చేసేయాలి. డెఫినెట్గా అన్ని ఏర్పాట్లు చేసుకొని మరీ వస్తాను. సరేనా? మిషన్ అకాంప్లిష్డ్. ఎలాగైతేనేం అతను నోరు ముయించేసి వస్తున్నాం. అవునండి. ఆ అరవిందరావుకి మనసులో ఏదో కక్ష కూడా ఉన్నట్టుంది. అప్పు తీర్చేసినా ఇంకా ఏదేదో మాట్లాడాడు. నేను అప్పిచ్చింది ఆ ఫ్యామిలీకి, పరశురామయ్య గారు నాకు పర్సనల్ ఫ్రెండ్, నేను అప్పు తీసుకోను అంటూ ఏదేదో మాట్లాడాడు. అలాగా? అవును. నిజంగా మీకు చాలా శ్రమించాను. బాలేవాళ్ళే వద్దంటున్నా మీరు అదే మాట అంటున్నారు. కావలసిన మనుషుల కోసం కాకపోతే ఇంకెవరి కోసం చేసుకుంటాం? ఆ అరవిందరావు వట్టి ఫూల్. మీ ఫ్యామిలీ మీద ఏదో కక్ష పెంచుకున్నాడు. ఈ అప్పును అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అల్లరి చేయాలనుకున్నాడు. నేను డబ్బుతో నోరు ముంచేసరికి ఏం చేయాలో పాలుపోలేదు.
అందుకే వేరే ఏవేవో మాట్లాడి సనగడం గొనగడం మొదలుపెట్టాడు. నేను గట్టిగా మాట్లాడేసరికి తోక ముడిచాడు. అవును, ఆయన కాబట్టి అరవిందరావుని హ్యాండిల్ చేశాడు. నాకైతే చాలా కష్టమయ్యేది. అసలు చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నాడు. లాయర్ గారు, మీకు తెలియందేముంది, అసలే కోతి, ఆ పైన కళ్ళు తాగిందన్నట్టు ఆయన గారు అసలే తలతెక్క మనిషి. ఆ పైన తాగుడికి బాగా అలవాటయ్యాడు. పగలు రాత్రిని చూడకుండా అదే పనిలో ఉంటున్నాడు. అలాంటి మనిషి ఇంకెలా మాట్లాడతాడు? ఇవన్నీ పట్టించుకోవద్దు, మేమున్నాం కదా. అయినా మీరు భలేవాళ్ళు లాయర్ గారు. ఇవన్నీ బాలకృష్ణ గారికి చెప్తే ఎలాగూ? అసలే డిప్రెస్ అయి ఉన్నారు. అది కాదు, అక్కడి పరిస్థితి చేద్దామని. ఎప్పుడు ఏది చెప్పాలో తెలుసుకోలేకపోతే ఎలాగండి? మీకింత అనుభవం ఉంది, మీకు నేను వేరే చెప్పాలా? ఎంత అనుభవం ఉన్నవాళ్ళైనా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తూ ఉంటారు కదండి. నేను అంతే. లాయర్లు, మీతో మేమెక్కడ ఆర్గ్యూ చేయగలంలేండి. అసలు నేను కాదు, మీరు లాయర్ అయి ఉండాల్సింది. ఇందాక మీరు అరవిందరావుతో మాట్లాడే తీరు చూస్తే నాకు అనిపించింది మీరు లాయర్ వృత్తి చేపట్టుంటే చాలా ఫేమస్ అయ్యేవారు. చాలండి, ఇప్పుడున్న లాయర్లు చాలరా దేశాన్ని దోచుకు తినడానికి. మళ్ళీ నేను కూడా ఎందుకు? ఇది మరీ అన్యాయం అండి. ఏదో మా జోక్ నచ్చకపోయినా మొహమాటానికైనా నవ్వచ్చు కదా. మేమిలా నవ్వుకుంటూనే పోతున్నాం, మీరు మాత్రం మమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ డల్గా ఉండిపోయారు. ఇలాగైతే ఎలాగూ? సారీ అండి, ఐఎమ్ వెరీ సారీ. ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయాను. ఇప్పుడే చెప్పాను కదా, మేముండగా మీరు వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోనక్కర్లేదని. అంతా మేం చూసుకుంటాం. ఎవరై ఉంటారు? ఏమో మరి. ఒకవేళ అరవిందరావేమో. ఏదో వంక పెట్టుకుని మళ్ళీ వచ్చినట్టున్నాడు. వస్తే రానివ్వండి, మనకేం భయమా? ఆయన గారి సంగతి నేను చూసుకుంటాను. ఇదేంటమ్మా, నువ్వొచ్చావేంటి ఇక్కడికి? ఏమో డాడీ, నువ్వెంత చెప్పినా నా మనసులో లేదు. అక్కడేమవుతోందో ఏమోనన్న భయంతో బయలుదేరి వచ్చేశాను. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇదే ఆలోచన. అస్సలుండలేకపోయాను. ఆ అరవిందరావు ఎక్కడొచ్చి బాలకృష్ణ గారిని అవమానపరుస్తాడోనని కంగారు పడిపోయాను. ఈయన దశలే చాలా సున్నితమైన మనస్తత్వం. ఎక్కడ దెబ్బతింటుందోనని హడలిపోయాను. అది కాదండి, మీ గురించి మీరు ఆలోచించుకోకుండా ఇలా వచ్చేస్తే ఎలా? అవునమ్మా, మేమంతా లేవు. ఆయన గారు అల్లరి చేద్దామనుకున్నా మేం చేయనిస్తామా? చిలక్కి చెప్పినట్టు చెప్పా కదమ్మా. మళ్ళీ ఈ అనుమానాలన్నీ నీకెందుకొచ్చాయి? మీరు నన్ను కోపడతారని నేనెంత చెప్పినా వినలేదు సార్. జ్యూస్ తాగమన్నా కూడా తాగలేదు. వెంటనే ఇక్కడికి రావాలని పట్టుబట్టారు. దాంతో మీకు ఒకసారి ఫోన్ చేద్దామన్నాను. వద్దు, డాడీ ఒప్పుకోరు, మనం బయలుదేరి వెళదామని గట్టిగా చెప్పారు. ఆవిడ పరిస్థితి చూసి ఇక్కడికి తీసుకొచ్చేశాను. ఐఎమ్ సారీ సార్. నో, బేబీ సంగతి తెలిసిందే కదా, పట్టిన పట్టు వదలదు. ఏంటమ్మా, చిన్నపిల్లల ఇలా ముండిపట్టు పడితే ఎలాగూ? మెడిసిన్స్ కూడా తీసుకోలేదు. పైగా ఇంజెక్షన్కి టైం అయింది. ఆ మాట చెప్పినా వినిపించుకోకుండా ముందిక్కడికి బయలుదేరి రావాలన్నారు. అయ్యయ్యో, మీరు ఇలా చేస్తే ఎలాగండి? లేదండి, యూ డోంట్ నో అబౌట్ మీ. ఇక్కడికొచ్చి మిమ్మల్ని ఒకసారి చూస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి ఇక్కడికొచ్చాను. ఇంజెక్షన్ దేవుంది, ఒకరోజు తీసుకోకపోయినా పర్వాలేదు. ఈ ప్రాణం ఇవాళ కాకపోతే రేపైనా పోయేదే. ఎన్ని ఇంజెక్షన్లు చేస్తే మాత్రం నేను ఇక్కడ ఉండిపోతానా చెప్పండి?